వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింహాచలం చందనోత్సవంలో అపశృతి, గోడ కూలి 8 మంది మృతి, పలువురికి గాయాలు. సింహాచలం ప్రమాదంపై మోదీ, చంద్రబాబు దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం ప్రకటన. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల హౌస్ అరెస్ట్, ఉద్దండ రాయునిపాలెం వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు. కర్రెగుట్టల్లో 9వ రోజు ఆపరేషన్ కగార్, బలగాల అదుపులో సరిహద్దు ప్రాంతాలు. సింహాచలం ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులు, మంత్రులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఘటనపై చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులతో మాట్లాడి ఘటన జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయం వివరాలు అడిగి తెలుసుకున్నారు. గోడ కూలిన ఘటనపై 3 సభ్యుల కమిటీతో విచారణకు సీఎం ఆదేశించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 3 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖలో పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం ఇస్తామన్నారు. సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. సింహాచలంలో గోడ కూలడం మూలంగా క్యూ లైన్లో ఉన్న 8 మంది భక్తులు మృతి చెందడం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవ సమయాన ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను పవన్ ఆదేశించారు. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఒక సిమెంట్ గోడ కూలిపోవడంతో 8 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. స్వామివారి నిజరూప దర్శనానికి విచ్చేసిన భక్తులపై గోడ కూలింది. ఇప్పటి వరకు క్షతగాత్రులను వెలికి తీశారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గాప్రసాద్ అందిస్తారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం వేళ అపశృతి సింహాచలం ప్రాంగణంలో చోటు చేసుకుంది. ఏదైతే 300 రూపాయల క్యూ లైన్లో గోడ అకస్మాత్తుగా కూలి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో 7 మరణించారు, మిగిలిన వారు గాయపడ్డారు. అయితే దారిలో ఆసుపత్రి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. ఓవరాల్గా ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం మేరకు 8 మంది వరకు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం మనం సింహాచలం ఆర్చి వద్ద ఉన్నాం. ఏదైతే ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం సంబంధించి స్వామివారి చందనోత్సవానికి ప్రతి ఏటా భక్తులైతే స్వామివారి దర్శించుకునేందుకు ఉత్తరాంధ్ర నుంచే కాకుండా అటు ఒరిస్సా నుంచి కూడా భక్తులు భారీగా హాజరవుతూ ఉంటారు. అయితే వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఏదైతే సింహాచలం ఉందో దర్శనం కోసం వేకువజాము అనే భక్తులు కూడా ఈ ప్రాంగణానికి రావడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం 6 గంటల నుంచి స్వామివారి దర్శనాలు నిలిపివేశారు. అయితే అప్పటికే భక్తులు తెల్లవారుజామునే వేకువజామునే మొదటగా దర్శించుకోవాలనే ఒక ఆలోచన, సదుద్దేశంతో భక్తులు భారీగా నిన్న సాయంత్రంలోనే ఆ ఆలయం వద్దకు చేరుకున్నారు. ఏదైతే 300 రూపాయలు టికెట్ కౌంటర్ వద్ద అప్పటికే క్యూ లైన్లో వేచి ఉన్న పరిస్థితి. ఏదైతే సింహాచలంలోని ఘోర ప్రమాదం చోటు చేసుకుందామని చెప్పుకోవచ్చు. 8 మంది ఈ గోడ కూలి మృతి చెందినట్టుగా అధికారులు కూడా ధృవీకరించారు. అయితే తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో విశాఖలో పలు చోట్ల భారీగా వర్షం అయితే పడిన పరిస్థితి. వర్షపాతం అయితే నమోదైంది. ఉరుములతో కూడిన వర్షం కూడా నమోదైన పరిస్థితి. అయితే ఈ వర్షానికి గోడ కూలి ఆ ప్రమాదంలో 7 ఆ స్పాట్లో మరణించడం జరిగింది. మరొకరు
ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మరణించారు. ఆల్మోస్ట్ మరొక 20 మందికి తీవ్ర గాయాలయ్యే ప్రస్తుతం వారందరినీ కూడా కేజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే శిథిలాల కింద మరికొందరు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో శిథిలాలను పూర్తి స్థాయిగా ఎన్డీఆర్ఎఫ్ టీం అయితే పూర్తి స్థాయిలో పనిచేస్తామని చెప్పుకోవచ్చు. అయితే మృతుల్లో ఇప్పటివరకు ధృవీకరించిన 3 మహిళలు, మిగిలిన వారు పురుషులుగా ధృవీకరించారు. అయితే సంఘటన ప్రదేశానికి కూడా రెస్క్యూ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు అయితే ముమ్మరంగా చేపడుతున్నారు. మరోవైపు ఈ వర్షంతో పూర్తిగా వాతావరణం అంతా చల్లబడిపోయింది. మరోవైపు ఈ వర్ష ప్రభావంతో గోడలన్నీ కూడా పూర్తిగా నానిపోయిన పరిస్థితి. అయితే ఏదైతే 300 రూపాయలు, 1000 రూపాయల క్యూ లైన్ల కోసం ప్రత్యేకంగా ఒక 2 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అయితే దానికోసం ప్రత్యేకంగా తాత్కాలిక గోడను కూడా నిర్మించారు. అయితే ఆ తాత్కాలిక గోడ సరైన పునాదులు లేని కారణంగా ఈ వర్ష ప్రభావంతో భారీగా వర్షం అయితే నమోదైన పరిస్థితుల్లో ఆ గోడ పూర్తిగా నానిపోవడంతో ఆ గోడ ఒకేసారి అకస్మాత్తుగా భక్తులపై కూలిపోయిన సంఘటన చోటు చేసుకుంది. అయితే చందనాశ్రమంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా హాజరైన నేపథ్యంలో ఆ క్యూ లైన్లో ఒకేసారి తీవ్ర ఒత్తిడి జరిగింది. 300 రూపాయల టోకెన్ జారీ సమయంలో ఒకేసారి ఆ భక్తులు ఆ క్యూ లైన్ వద్ద రావడంతో ఆ గోడ మీద అందరూ కూడా ఆనుకోవడంతో అప్పటికే గోడ కూడా పూర్తి స్థాయిలో నానిపోయిన పరిస్థితి ఉండడంతో ఆ గోడ కూలినట్టుగా ఆలయ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి. అయితే సింహాచలం చందనోత్సవాలు కూడా భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో భారీ గోడ కూడా కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటికీ 8 మంది చనిపోయినట్టు కూడా అధికారులు ధృవీకరించారు. అయితే ప్రసాదం స్కీమ్ కింద అక్కడ గోడ నిర్మించారు. అక్కడ డెవలప్మెంట్ వర్క్ కూడా చేస్తున్నారు. మరోవైపు క్యూ లైన్ల కోసం తాత్కాలికంగా గోడ నిర్మించారు. అయితే అక్కడ ఏదైతే ప్రసాదం అందజేసే ఆ స్కీమ్ భాగం కింద అక్కడ ఆ నిర్మాణం కూడా చేపడుతున్నారు. అక్కడ డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న వేరే అక్కడ గోడ కూడా నిర్మించారు. ఆ గోడ పక్క నుంచి ఆ 300 రూపాయలకు సంబంధించిన ఆ టికెట్లకు సంబంధించి లైన్ కూడా ఉంది. అయితే తెల్లవారుజామున 2:30 ప్రాంతంలోనే ఈరోజు భారీగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్ష ప్రభావంతో పూర్తిగా గోడంతా నానిపోయిన పరిస్థితి. అయితే ఆ క్షతగాత్రలు తరలించేందుకు సుమారు 17 అంబులెన్స్ను కూడా ఏర్పాటు చేసి ఆ క్షతగాత్రులందరినీ కూడా కేజీహెచ్కి తరలించడం జరిగింది. సహాయ చర్యలు కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే ఈ సింహాచలం గోడ కూడిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారికి కావాల్సిన పూర్తి సహకారం అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగారు. అయితే మరోవైపు ఇప్పటికే ఆ శిథిలాల కింద ఇంకేమైనా ఉన్నారా బాడీలు, లేకపోతే శిథిలాల కింద ఇంకేమైనా చిక్కిపోయారని చెప్పేసి కూడా ఆ సహాయ చర్యలు వేగవంతం చేశారు. మరోవైపు వాతావరణ పరిస్థితుల అనుకూల రీత్యా కూడా ఆ సహాయ చర్యలు కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితి వాస్తవంగా మనం చూడొచ్చు. మరోవైపు భక్తులు స్వామివారిని దర్శించేందుకు భారీగా ఆలయానికి చేరుకుంటున్న వేళ అదేవిధంగా మరోవైపు పూర్తి స్థాయిలో పోలీసు బలగాలను కూడా ముమ్మరం చేశారు. ఈ ఏడాది సుమారుగా 2 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు ఇప్పటికే అంచనా వేశారు. అయితే ఈ అంచనా నిమిత్తం ఈసారి ప్రత్యేకంగా సాధారణ భక్తులకి అవకాశం కల్పించాలి, విఐపీల తాకిడి తగ్గించాలని సదుద్దేశంతో ప్రత్యేకంగా భక్తుల కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. కానీ దురదృష్టవశాత్తు వర్షం భారీగా కురవడంతో ఆ గోడ కూలిపోయి ప్రమాదం చోటు చేసుకున్న వాస్తవం అయినప్పటికీ కూడా మరోవైపు స్వామివారిని దర్శించేందుకు భక్తులు భారీగా సింహాచల ప్రాంగణాన్ని చేరుకుంటున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. కెమెరా పర్సన్ గణేష్, దుర్గాప్రసాద్, మెగా9 టీవీ, విశాఖ నుండి. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం భక్తకోటి ఇలవేలుపు సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం వైభవంగా జరిగింది. ఏడాది పొడవునా చందనంలో దర్శనమిచ్చే స్వామివారు ఒక్కరోజు మాత్రమే నిజ రూపంలో దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. దీంతో స్వామివారి దర్శనం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పోటెత్తారు. దీనికోసం దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు స్వామివారి తొలి దర్శనం చేసుకుని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో వేకువజాము నుంచే అప్పన్న ఆలయానికి పోటెత్తుతున్నారు.
అప్పన్న ఆలయంలో వేకువజాము నుంచే కార్యక్రమాలు, వేకువజాము నుంచి చందనోత్సవ వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు ప్రారంభించారు. సుప్రభాత సేవ అనంతరం వెండి బొరుగుతో స్వామిపై ఉన్న చందనాన్ని ఒలిచారు. అనువంశిక ధర్మకర్త తొలి దర్శనం అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. భారీగా భక్తులు సింహగిరికి తరలి రావడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారణకు టీటీడీ ఈవో శ్యామలారావు మరోసారి హాజరు కావాలని కమిషన్ సమన్లు జారీ చేసింది. మే 1వ తేదీన కలెక్టరేట్లో విచారణకు హాజరై ఆధారాలు సమర్పించాలని సూచించింది. ఈవో గాని ఆయన తరపున డిఎల్ఓ గాని హాజరయ్యే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. జనవరి 8న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని 7వ తేదీన తిరుపతిలో వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ద్వారదర్శన టికెట్ల కోసం ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద జరిగిన తొక్కిసలాటలో 6 మంది మృతి చెందగా 40 మంది గాయాలకు గురయ్యారు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తిని ఏకసభ్య కమిషన్ సభ్యులుగా నియమించడం జరిగింది. ఈ యొక్క కమిషన్ గత 4 నెలలుగా వేగంగా పురోగతిని సాగిస్తోంది. ఈ విచారణలకు సంబంధించి ఇప్పటికే పలు దశల్లో విచారణ కూడా చేపట్టడం కూడా జరిగింది. దీనికి సంబంధించి సస్పెండ్కు గురైన టీటీడీ గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని, అలాగే తిరుపతి ఎస్పీగా ఉన్న సుబ్బరాయుడు, తిరుపతి జేఈఓ గౌతమి, సివిఎండ్ఎస్ఓగా ఉన్న శ్రీధర్, డిఎస్పీగా ఆ రోజు విధులు నిర్వహించిన రమకుమార్ను కూడా విచారణకు హాజరై వారి నుంచి ఆధారాలు కూడా సేకరించడం కూడా జరిగింది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఓవైపు రెవెన్యూ శాఖకు సంబంధించి, అలాగే మున్సిపల్, అలాగే టీటీడీ పోలీస్ శాఖలకు సంబంధించి కూడా సిబ్బందిని సుమారు 200 మందిని విచారణకు హాజరై వారి నుంచి కూడా కొంత ఫీడ్బ్యాక్ కూడా కమిషన్ తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ఇప్పటికే దీనికి సంబంధించి 5 దశల్లో ఈ విచారణ సాగినప్పటికీ, అదేవిధంగా రేపు మే 1వ తేదీన జిల్లా కలెక్టరేట్లో ఉన్న కమిషన్ కార్యాలయానికి టీటీడీ ఈవో శ్యామలారావు హాజరై వారి వద్ద ఉన్న ఆధారాలను కూడా సమర్పించాలని చెప్పి కూడా కమిషన్ ఎం సత్యనారాయణ మూర్తి కోరినట్లు కూడా తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి టీటీడీ ఈవో రాలేని పక్షంలో ఆయన తరపున డిఎల్ఓ హాజరై ఆ ఆధారాలను కూడా సమర్పించాలని చెప్పి కూడా సూచించినట్లు కూడా తెలుస్తుంది. అంటే ఇప్పటికే పలు దశల్లో విచారణ సాగినప్పటికీ పూర్తి స్థాయిలో విచారణను పూర్తి చేసి ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఏకసభ్య విచారణ కమిషన్ సమర్పించబోతోంది. అయితే జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన కారణాలు ఏమిటి, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి, అలాగే దీనికి కారకులైన బాధ్యులు ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందనే దానిపైన కూడా పూర్తిగా కమిషన్ విచారణ చేపడుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే బాధితులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కూడా కమిషన్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఏదైతే కొంతమంది బాధితులను నేరుగా కలిసి వారి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, అలాగే కొంతమందిని ఆన్లైన్ ద్వారా జూమ్ యాప్ ద్వారా కూడా వారి ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి ఆధారాలు, అలాగే వాటికి సంబంధించిన వివరాలను కూడా సేకరించడం జరిగింది. అదేవిధంగా ప్రత్యక్షంగా కూడా కమిషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి సంఘటనా స్థలానికి వెళ్ళి కూడా కొంత ఆధారాలు కూడా సేకరించినట్లు కూడా తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి పూర్తిగా అదేవిధంగా తిరుమలలో కూడా క్యూ లైన్ల విధానాన్ని కూడా ఆయన దగ్గరుండి పరిశీలించడం కూడా జరిగింది. భక్తుల్ని ఏ విధంగా దర్శనానికి అనుమతిస్తున్నారు, రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే వాటిపైన కూడా పూర్తిగా అధ్యయనం చేసి ఈ నివేదికను కూడా రూపొందిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే పూర్తిగా భవిష్యత్తులో టీటీడీ లాంటి ఆధ్యాత్మిక సంస్థకు సంబంధించి ఇట్లాంటి పొరపాట్లు భవిష్యత్తులో జరగకుండా ఉండే విధంగా కూడా ఈ కమిషన్ పూర్తిగా సమగ్రంగా విచారణ చేపట్టి ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించబోతుంది. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఉద్దండరాయునిపాలెం పర్యటన వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అమరావతిలో 2015లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో పర్యటించేందుకు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి నిర్ణయించారు. దీంతో ఉద్దండరాయునిపాలెంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గన్నవరంలోని కేసరపల్లిలోని షర్మిల నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. You are abusing me. You are abusing me. You don't have the right. నా మీద చేయేసే హక్కు కూడా మీకు లేదు. చేయండి. ఫస్ట్ చేయండి. 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 నా మీద చేతులేసే హక్కు మీకు లేదు. చేయండి. Move. I can't breathe. Move. Move. Give me space. I can't breathe. You are suffocating me. Move. నా మీద చేయేసే హక్కు మీకు లేదు. Let me go. Let me go. మీరు కోఆపరేట్ చేస్తారా? Okay, let me go to my office. మీరు ఆఫీస్ కి Let me go to my office. ఆఫీస్ కి ఓన్లీ ఆఫీస్ కి Let me go to my office. వీళ్ళు కోఆపరేట్ చేసి ఆఫీస్ కి వెళ్తారు. I have always cooperated with law and order. నేను ఒక్కదానైనా లా అండ్ ఆర్డర్ క్రియేట్ ప్రాబ్లమ్ వస్తున్నాను కదా. yes what do you think I will do? నాట్ జస్ట్ మీరు వెళ్తే మీరే కాదు మీ ఫాలోవర్స్ అందరూ కూడా ఉండాలి కాబట్టి ఏదన్నా నేను నా ఒక్క సెక్యూరిటీ ఎవరు అన్నారు నాకు సెక్యూరిటీ ఒక్క సెక్యూరిటీ ఓకే లేదు ఎందుకు వస్తుంది కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ మీ అవర్ ఇన్పుట్ నా ప్లీజ్ కోఆపరేట్ నా అరే మీ ఇన్పుట్ మీకు ఉండొచ్చండి నా కాన్సెప్ట్ నాకు లాంగ్ ఆర్డర్ ఇష్యూ అనేది పర్పస్ మీరు కాదు నేను ఉట్టి స్టేట్మెంట్ ఇచ్చినా లా అండ్ ఆర్డర్ ఇష్యూ అరైజ్ అవుతుందా ఇన్పుట్ లేదు సుప్రీంకోర్టు నూతన సీజేఐగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నియమితులయ్యారు. జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. మే 14న సుప్రీంకోర్టు 52వ సీజేఐగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. పహల్గాం ఇష్యూ అనంతరం భారత్ పాకిస్తాన్ మధ్య రోజురోజుకు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. మోదీ నిర్ణయంతో పాకిస్తాన్ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మరో 24 నుంచి 36 గంటల్లో భారత్ దాడి జరగొచ్చని పాకిస్తాన్ సమాచార మంత్రి అత్తౌలా తరార్ అనుమానం వ్యక్తం చేశారు. అయితే తమది ఉగ్రవాద దేశం కాదని పాకిస్తాన్ పాలకులు అంటున్నారు. తాము కూడా ఉగ్రవాదుల బాధితులమే అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. పహల్గాం దాడి వెనుక తమ ప్రమేయం లేదన్నారు. సైనిక దురాక్రమణ కోసమే భారత్ ఆరోపణ చేస్తుందన్నారు. స్వతంత్ర సంస్థతో దర్యాప్తునకు సహకరిస్తామని అంటున్నా భారత్ అందుకు ముందుకు రావడం లేదని ఆరోపించారు. తమపై సైనిక చర్యకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పాకిస్తాన్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితికి లేఖ రాసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.